అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఇప్పుడు ఇదే. టారిఫ్స్ విధిస్తారని కొన్ని దేశాలు, అక్రమ వలసదారులను మిడపట్టి గెంటేస్తారని మరికొన్ని దేశాలు టెన్షన్ పెడుతున్నాయి. కానీ ఒకే ఒక్క దేశం మాత్రం ట్రంప్ ఎప్పుడు ఎలా తమపై విరుచుకుపడతారో అన్న భయంతో బిక్కుబిక్కుమంటోంది. ఆ దేశం ఏదో కాదు, ఎప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలు తీసేది తామే అని సంచలన ప్రకటన చేసిన ఇరాన్, ట్రంప్ విజయానికి ముందే రెచ్చిపోయి చేసిన ఈ ప్రకటనలే తెహ్రాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో మరో రూట్లో ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే సీక్రెట్ నావల్ బేస్ రివీల్ చేసి అమెరికాని డొనాల్డ్ ట్రంప్ని భయపెట్టాలనుకుంది. ఇంతకు ఏడాది క్రితం ట్రంప్ మరణం తమ చేతుల్లోనే అని శపథం చేసిన ఇరాన్ ఇప్పుడు ఎందుకింత భయపడుతోంది? తెహ్రాన్ రివీల్ చేసిన పాతాళకలంలో ఏముంది? ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసమే లక్ష్యంగా నెతన్యాహుకు ట్రంప్ ఫుల్ పవర్స్ ఇవ్వబోతున్నారా? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టార్గెట్ ఇరానేనా? టెహ్రాన్తో పాత లెక్కలు తేల్చుకోవటమే ఫస్ట్ ప్రియారిటీనా? ఇరాన్పై దాడికి నెతన్యాహుకు ఫుల్ పవర్స్ ఇవ్వనున్నారా? 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి తర్వాత ఇరాన్ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే తన 4 ఏళ్ల పాలనలో టెహ్రాన్ను ముప్పు తిప్పలు పెట్టారు ట్రంప్. ఆర్థిక ఆంక్షలు, సీక్రెట్ ఆపరేషన్లతో ఇరాన్ను కలలో కూడా వెంటాడేవారు. దీంతో ట్రంప్ ఓటమి ఇరాన్కు ఉపశమనమైంది. కానీ అక్కడే టెహ్రాన్ తప్పు చేసింది. ఓటమి తర్వాత ట్రంప్ను పనికట్టుకొని కెలకడం మొదలుపెట్టింది. ఎప్పటికైనా ట్రంప్ అంతం తమ చేతుల్లోనే అని శబదాలు చేసింది. టెహ్రాన్ నుంచి ఎక్కడో అమెరికాలో ఉన్న ట్రంప్ను హతమార్చేందుకు ఏకంగా క్షిపణినే అభివృద్ధి చేసింది. ఇరాన్ ఈ రేంజ్లో రెచ్చిపోవటానికి రీజన్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్ష సీటులోకి రాలేరు అన్న ఓవర్ కాన్ఫిడెన్సే. తీరా 4 ఏళ్లు గడిచేసరికి మళ్లీ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడయ్యారు. ఎన్నికల్లో గెలవగానే ఇరాన్ను ఏం చేయబోతున్నారన్న ప్రశ్నకు ఏమో ఏదైనా జరగొచ్చు అంటూ యుద్ధ సంకేతాలు పంపించారు. ఎన్నికల సమయంలో అయితే ఇజ్రాయెల్ను ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయమని సూచించారు కూడా. దీంతో టెహ్రాన్కు సీన్ అర్థమైంది. ట్రంప్తో తిప్పలు తప్పవని క్లారిటీ వచ్చింది. వెంటనే ఒక వీడియో రిలీజ్ చేసింది. అది కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే కొద్ది గంటల ముందు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు ఇరాన్ మీడియా రిలీజ్ చేసిన వీడియో ఇదే. ఈ వీడియో చూసిన ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్తో పాటు అమెరికాని సైతం ముప్పు తిప్పలు పెట్టేందుకు అవసరమైన ఆయుధాలన్నీ అందులో ఉన్నాయి. క్రూయిజ్ క్షిపణులు, వాటిని యుద్ధ నౌకల్లోకి తరలించేందుకు అవసరమైన అడ్వాన్స్డ్ స్పీడ్ బోట్లు, ఆత్మాహుతి డ్రోన్లు ఈ వీడియోలో కనిపించాయి. పైగా ఇది సాధారణ నావల్ బేస్ కాదు, 500 మీటర్ల లోతులో నిర్మించిన పాతాళ లోకం. ఇది ఎక్కడుందో చెప్పటం అసాధ్యం. పర్షియన్ గల్ఫ్లో గుర్తు తెలియని చోట దీనిని నిర్మించినట్టు ఇరాన్ మీడియా చెప్పింది. మామూలుగా ఇలాంటి రహస్య స్థావరాలు నిర్మించేటప్పుడు అమెరికా లేదంటే ఏ ఇతర దేశాల శాటిలైట్లో గుర్తించి సమాచారం ఇస్తాయి. కానీ ఇరాన్ పాతాళ లోకం విషయంలో అలా జరగలేదు. చిన్న పెద్ద దేశాలను యుద్ధంలో ఓడించటానికి తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఇరాన్ మీడియా ప్రకటించింది. ఇక్కడ చిన్న పెద్ద అని ఇరాన్ చెబుతోంది ఇజ్రాయెల్, అమెరికాను ఉద్దేశించే. అంటే ఆ 2 దేశాలతో యుద్ధం చేయటానికి సిద్ధమని వార్నింగ్ ఇస్తోందన్నమాట. అయితే ఇప్పుడే ఈ వీడియోను ఎందుకు విడుదల చేసినట్టు? ఇజ్రాయెల్, అమెరికానే తమ లక్ష్యమని ఎందుకంటోంది? డొనాల్డ్ ట్రంప్ను హెచ్చరించడానికే టెహ్రాన్ ఈ పని చేసిందా? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకోవటం ఖాయం. ఇది ఇరాన్కు కూడా తెలుసు. ఇక్కడ ఇరాన్ ఆందోళన ఏంటంటే తమ అణు కేంద్రాలను ధ్వంసం చేయటానికి ట్రంప్ ఇజ్రాయెల్కు పవర్స్ ఇయ్యబోతున్నారన్న అనుమానాలే. ఎందుకంటే గతేడాది ఇజ్రాయెల్, ఇరాన్ టెన్షన్స్ మధ్య ట్రంప్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇరాన్ అణు స్థావరాలను టచ్ చెయ్యొద్దు అని నెతన్యాహుకు బైడెన్ చెప్పిన వేళ ఇరాన్ దారికి రావాలంటే ఆ దేశ అణుస్థావరాలు ధ్వంసం చెయ్యాల్సిందేనని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అదే చెయ్యాలనుకుంటే అమెరికా అధ్యక్షుడిగా హోదాలో అదేమంత కష్టం కాదు. పైగా ఇలాంటి ఛాన్స్ దొరికితే నెతన్యాహు అస్సలు వదులుకోరు. ఇది తెలిసే ఇటీవల ఇరాన్ మిలిటరీ డ్రిల్స్ సైతం నిర్వహించింది. నటాన్స్ ఫోర్డోలోని అణు కేంద్రాల దగ్గర వైమానిక దళంతో కసరత్తు చేసింది. ఈ డ్రిల్స్ లక్ష్యం ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఎదుర్కోవటమే. నిజానికి ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ ను టార్గెట్ చేయటం ఇజ్రాయెల్కు కొత్తేం కాదు. ఇప్పటికే పలు ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించింది. ఇటీవలే ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్పై అనుమానాలు వ్యక్తం చేశారు. తమ దేశ అణు కార్యక్రమంలోనూ ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ చొరబడినట్టు సంచలన ఆరోపణలు చేశారు. అచ్చంగా లెబనాన్లో హిజ్బుల్లా ఫైటర్లే లక్ష్యంగా పేజర్ వాకీటాకీ బాంబులను పేల్చినట్టు తమ దేశ అణు కార్యక్రమంలోనూ ఇజ్రాయెల్ చొరబడిందని ప్రకటించి షాకిచ్చారు.
నిజానికి డొనాల్డ్ ట్రంప్నకు ఇరాన్తో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. అందుకే ప్రపంచంలో అన్ని యుద్ధాలను ఆపేస్తానని తనలోని శాంతిదూతను ప్రపంచానికి పరిచయం చేసిన ట్రంప్ ఇరాన్ విషయంలో మాత్రం ఏమో ఏదైనా జరగొచ్చని వార్ హింట్స్ ఇచ్చారు. ఆ పాత లెక్కలేంటో తెలియాలంటే ట్రంప్ గత పాలనలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. 2020లో అమెరికా కాసిం సులేమానీని ఎలిమినేట్ చేసింది. అది కూడా పక్కా ప్లాన్ ప్రకారం బాగ్దాద్లో తన అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్ తో గుర్తుపట్టలేని విధంగా చంపేసింది. ఇక్కడే అమెరికా ఇరాన్ మధ్య అప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరింతగా బలహీనమయ్యాయి. ట్రంప్ సర్కారు సులేమానీని అంతం చేయటానికి చాలా పెద్ద రీజనే ఉంది. సులేమానీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ లోని అత్యంత శక్తివంతమైన కుద్స్ ఫోర్స్ కు జనరల్. సులేమానీ నేతృత్వం వహించిన కుద్స్ ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియాలకు అనుకూలంగా కార్యకలాపాలు సాగిస్తుంటుంది. లెబనాన్లో హిజ్బుల్లా పక్షాలకు బలమైన అండ. దీని అండతోనే హిజ్బుల్లా లెబనాన్లో పాలన చేస్తుంది. ఇక ఇరాక్ లో కూడా కుద్స్ షియాలకు అనుకూలంగా పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలు, వ్యూహాలు, దాడులు, ప్రతిదాడులు మొత్తం కాసిం సులేమానీ కనుసన్నల్లోనే జరిగేవే. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల సమయంలో సులేమానీ నేరుగా అమెరికాపై బెదిరింపులకు దిగారు. మిస్టర్ ట్రంప్, యుద్ధం నువ్వు మొదలు పెడితే మేం ముగిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత ట్రంపే అతడి కథ ముగించేశారు. రహస్య మిషన్లో సులేమానీని ఎలిమినేట్ చేసిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ మరణం ఎప్పటికైనా తమ చేతుల్లోనే అని ఇరాన్ శపథం చేసింది. అందుకోసం క్షిపణిని అభివృద్ధి చేయటమే కాక అమెరికాకు తమ రహస్య గూఢచారులను సైతం పంపించింది. ఇప్పటికీ FBI ఇరాన్ సీక్రెట్స్ ఏజెంట్స్ కోసం అమెరికాను జల్లెడపడుతూ ఉన్నారు. అయితే రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఇరాన్ మనసు మార్చుకుంది. డొనాల్డ్ ట్రంప్ను చంపే ఉద్దేశమే తమకు లేదని సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేసింది. కానీ ఇరాన్తో తేల్చుకోవలసిన లెక్కలు తేల్చుకోవటానికే ట్రంప్ సిద్ధపడుతున్నారు. అందుకోసం ఇజ్రాయెల్ కు ఫుల్ పవర్స్ ఇస్తారన్నది ఇరాన్ అనుమానం. నెతన్యాహు కూడా ఇలాంటి ఓ ఛాన్స్ కోసమే ఎదురుచూస్తున్నారు. అదే జరిగి ఇరాన్లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడితే ఇక కోలుకోవడం అసాధ్యం. ఇది తెలుసు కాబట్టే ఇరాన్ రహస్య స్థావరం అంటూ ఓ వీడియో విడుదల చేసి ఇజ్రాయెల్ అమెరికాలను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ ట్రంప్ ఒక్కసారి డిసైడ్ అయితే ఇరాన్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడక తప్పదు.